వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా సన్‌రైజ్ వ్యూ ఎంత బాగుందో. అండ్ ఆ బర్డ్ సౌండ్స్ కూడా ఎంత ప్లెజెంట్‌గా ఉన్నాయో. మార్నింగే ఇలాంటి వ్యూతోని మన డే స్టార్ట్ అవుతే ఎంత పాజిటివ్‌గా ఉంటుందో కదా. అండ్ ఇక్కడ నేను మా ఎవ్రీడే మార్నింగ్ రొటీన్‌ని చూపించబోతున్నాను. రోజ్ ఫ్లవర్ చాలా బాగుంది కదా. సో మేము మా హౌస్ తీసుకొని 2 మంత్స్ అవుతుందండి. ప్లాంట్స్ అన్నీ పెట్టాను, అన్నీ బాగున్నాయి. ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ వస్తున్నాయి. డైలీ వాటికి వాటరింగ్ చేయడంతో మా డే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ డే ఇలా మా హస్బెండ్ ప్లాంట్స్ అన్నిటికీ వాటరింగ్ చేస్తారండి. తర్వాత తను బైక్స్ క్లీన్ చేస్తున్నారు. బయట వర్క్ అంతా తను చూసుకుంటారండి. ప్లాంట్స్ వాటరింగ్, బైక్స్ క్లీనింగ్ కానీ, మా పార్కింగ్ ఏరియా క్లీనింగ్ కానీ ఇదంతా కూడా తను చేస్తారు. చాలా సపోర్టివ్ అండి మా హస్బెండ్ నాకు. అది ఇది అని కాదు, అన్ని వర్క్స్ కూడా మేము కలిసి చేసుకుంటాము. అన్నీ షేర్ చేసుకుంటారు తను. అండ్ ఇక్కడ తను కార్ క్లీన్ చేస్తున్నారు. అది అయిపోయిన వెంటనే పార్కింగ్ కూడా అదంతా క్లీన్ చేస్తున్నారు. అంతలోపే నేను వెళ్ళి తనకి టీ ప్రిపేర్ చేస్తున్నాను లోపల. అండ్ ఇక్కడ టీ రెడీ అయిపోయింది. రెడీ అయిన వెంటనే తనకి ఇచ్చేసాను. మీలో ఎంతమందికి టీ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే మార్నింగే టీ మ్యాండేటరీ. టీ ఆర్ కాఫీ ఏదైనా సరే. అది అయిపోయిన వెంటనే తను అక్కడ క్లీన్ చేసిన తర్వాత ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేస్తున్నారండి. ఎందుకంటే మళ్ళీ అదంతా క్లీన్ చేశాక వాటర్ ఉండిపోతాయి కదా అక్కడక్కడ. వాటిని మా బాబు చూసుకోకుండా ఆడుకునేటప్పుడు స్లిప్ అయి పడిపోతాడు. సో అదంతా రిస్క్ మేము తీసుకోము. సో ఇలాగే ఎక్సెస్ వాటర్ ఎక్కడెక్కడ ఉన్నాయో అదంతా క్లీన్ చేసేస్తాము. తర్వాత లాస్ట్లో నేను ఇంకా ముగ్గు వేసేస్తానండి. బయట అయితే వర్క్ నాకు మ్యాక్సిమం ఇలాగే ఉంటుందండి. ఎప్పుడైనా తను బిజీగా ఉండి కుదరకపోతేనే ఇదంతా నేను చేస్తాను, లేదంటే డైలీ తనే చేస్తారు. ఇంతలోపు నేను కిచెన్లో తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తాను. అండ్ లంచ్ కూడా తను రెడీ అయ్యేలోపు ప్రిపేర్ చేసి పెట్టేస్తాను. అండ్ ఇది మా డైలీ మార్నింగ్ రొటీన్ అండి.